మాలకొండయ్య గారు మాలకొండయ్య గారు ఒక అంశం ఇక్కడ ఈరోజు వైసీపీ నేతలు చెప్తుంది ఏంటి అంటే అక్కడ లడ్డు ఈ అంశానికి సంబంధించి నాణ్యత లోపాన్ని పట్టుకొని వీళ్ళు కల్తీ జరిగిందని ఎలా అంటారనేది ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏ రిపోర్ట్లో కూడా అక్కడ యానిమల్ ఫ్యాట్ లేదు, ఆ కొవ్వు లేదు, ఈ కొవ్వు లేదని ఎక్కడా లేదు. నాణ్యత లోపం ఉండొచ్చు, ఏదో జరిగింది, దాన్ని పట్టుకొని కల్తీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా క్వశ్చన్ చేస్తారని ఈరోజు వాళ్ళ మండలిలో అదే కదా ఆందోళన చేస్తుంది. మీరు ఈ రకంగా ఎట్లా తీసుకెళ్తారు బయటికి తప్పు కానీ? రాజేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా 6 టీవీ ప్రేక్షకులకు, డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు కేఎస్ ప్రసాద్ గారికి, విజయ్ కిరణ్ గారికి అందరికి కూడా నాకు నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నుంచి నమస్తే అండి. ఇవాళ జరుగుతున్నటువంటి చర్చను మనం గమనించినట్లయితే అసెంబ్లీలో ఏదైతే రాష్ట్రం అభివృద్ధి కోసం కానీ లేకపోతే రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ వైసీపీ శాసనసభకు అయితే పూర్తిగా రావట్లేదు. శాసన మండలిలో వచ్చినప్పటికి కూడా రోజు ఏదో ఒక వివాదం రేజ్ చేసి అక్కడి నుంచి వాకౌట్ చేసేటటువంటి పరిస్థితులు వాళ్ళు ఎత్తుక్కుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈరోజు కల్తీ నెయ్యి అనే విషయం మీద చర్చ జరుగుతున్నటువంటి చర్చలో పాల్గొనేటటువంటి వైసీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి డిస్కషన్ ముందుకెళ్దామనే ఆలోచన కంటే కూడా ఎక్కడ ఏ పాయింట్ దొరుకుతుంది ఆ పాయింట్ నుంచి అల్లరి చేసేసి నాయకుల మీద 4 బూతులు తిట్టేసి బయటికి పోవాలనే ఆలోచన చాలా స్పష్టంగా శాసన మండలిలో రోజు చూస్తున్నాం. ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పారు కొన్ని విషయాలు, కానీ కొన్ని విషయాలు డిస్కషన్ కు వెళ్లే ముందు పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయాలి, చర్చలో పాల్గొనాలి, చర్చ సమాధానం చెప్పాలి. చర్చలో ఏదైనా పాయింట్ ఉంటే 1 to 1 మాట్లాడుకోవచ్చు. కానీ చర్చ జరుగుతుండగానే జరుగుతున్నటువంటి విషయాలు మనం గమనించినట్లయితే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా లేక మీరు ఉదాహరించినట్టుగా మొదటిగా వచ్చినటువంటి రిపోర్టు ఎన్డీడీపీ సంబంధించినటువంటి రిపోర్టు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపించినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా గమనించారు. తర్వాత రెండో రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ విషయం కూడా మనం చూసాం. కానీ ఏ రిపోర్టులో కూడా ఇది కల్తీ నెయ్యి జరగలేదు అనేటటువంటి విషయాలు ఎక్కడ కోట్ చేయలేదు. ముందు దాంట్లో కూడా అనేక విషయాలను బయట పెడుతూ రిపోర్ట్ వచ్చింది. రెండో దాంట్లో కూడా నెయ్యిలో కల్తీ జరగలేదు అనేటటువంటి క్లారిటీ రిపోర్ట్ అందులో జరగడానికి అవకాశం ఉంది. కాదు 20% కంటే తక్కువ జరిగితే మనం ఈ యొక్క ల్యాబ్ లో రాదు అనేటటువంటి విషయం మెన్షన్ చేస్తూ దాంట్లో కూడా కల్తీ జరిగిందనే విధంగా భావన చూపిస్తూనే వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ రిపోర్టుల మీద ఒక ఆలోచనకి రానటువంటి ప్రతిపక్షాల కోసం శాసన మండలి కానీ శాసనసభలో కానీ ముఖ్యమంత్రి గారు అని కూటమి ప్రతినిధులు అందరూ కూర్చొని ఒక కమిషన్ వేయడం జరిగింది. ఈ కమిషన్ ఇంకా రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉండగానే చర్చలో మన ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఎలా కూరుతుంది? ఉన్నటువంటి ల్యాబ్ నుంచి వచ్చినటువంటి అంశాల ఆధారంగా మాట్లాడాలి. ల్యాబ్ నుంచి వచ్చిన అంశాల్లో ఏ అంశం ఉందనేది మాట్లాడాలి. ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ఆ విధంగా కాకోకుండా మంత్రి గారి మీద తిరగబడటం, వ్యక్తిగత దూషణలు చేయటం, ఆ దూషణలో భాగంగా మంత్రి గారు లేకపోతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడితే అంటే ఏదైతే చైర్మన్ గారిని క్రిస్టియన్ చైర్మన్ అని నేను పిలవలేదు. అక్కడ చైర్మన్ గారిని గౌరవంగా పిలుస్తూనే మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఆలోచన క్రైస్తవ సమాజానికి దగ్గరగా ఉన్నటువంటి ఆలోచన, క్రైస్తవ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి ఆలోచన, బైబిల్ పట్టుకొని ప్రార్థనలు చేస్తూ క్రైస్తవ సమాజమే నాకు కావాలి అని స్పష్టంగా చెప్పుకునేటటువంటి ఒక ఆలోచనతో 5 సంవత్సరాల ప్రభుత్వం నడిపారు. ఆ మాట ఉదాహరించడంలో నా దృష్టిలో తప్పేమీ లేదు. కాకపోతే ఎవరు చైర్మన్ గారిని అనేటటువంటి విషయం మీద వారు వివరణ ఇచ్చారు కాబట్టి అది పెద్ద విషయం కాదు. నేను చెప్తున్నాను, ఇవాళ శాసనసభలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలలో క్రైస్తవులుగా ఉన్నటువంటి, చర్చిలకు వెళ్తున్నటువంటి, ప్రార్థనలు చేస్తున్నటువంటి, బైబిల్ పట్టుకుని వెళ్ళేటటువంటి, మెడలో సిలువ వేసుకున్నటువంటి వాళ్ళు హిందువులుగా ఎస్సీ రిజర్వేషన్ ద్వారా హిందువులని చెప్పుకుంటున్నారు. వారిని అక్కడ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తే చాలా మంది బయటపడతారు. కానీ ఆ విషయాలన్నీ కూడా మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒకటి మాలకొండయ్య గారు ఇక్కడ వైసీపీ సభ్యులు చెప్తుంది ఏంటంటే వైసీపీ సభ్యులు చెప్తుంది ఏంటంటే
ఎస్ మేము కూడా చర్చకు రెడీ అంటున్నాం కదా, మీకు ముఖ్యమంత్రి గారు ఏదైతే కల్తీ జరిగింది అని అన్నారో దాని మీద చర్చ పెట్టమని వాళ్ళు కూడా అదే పట్టుబడుతున్నారు. మీరు అదే చర్చ పెట్టకుండా వేరే ఏదో చర్చ ఉంటున్నారు, ముఖ్యమంత్రి అన్న దానిపైన పెట్టకుండాని. రాజేష్ గారు వారు చర్చి పట్టుబట్టట్లేదు. మొన్న 3 రోజుల క్రితం కూడా సోమవీర్రాజు గారు కొన్ని విషయాలు మాట్లాడుతుంటే సోమవీర్రాజు గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. వారు చర్చి పట్టట్లేదు, సమాధానం చెప్పడానికి కానీ వినడానికి కానీ వాళ్ళ ఓపిక లేదు. భారతీయ జనతా పార్టీ శాసన మండలి పక్ష నాయకులు సోమవీర్రాజు గారు మాట్లాడుతుంటే దాడి చేస్తారు. అంటే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడిన దాని మీద ఖండన ఇవ్వకూడదు, ప్రశ్నలు వేయకూడదు. కానీ వారు ఏం చెప్తే మీరు చెప్పింది కరెక్ట్ అంటే ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉందని మనం భావించాలా? మనం ఇవాళ వైసీపీ గవర్నమెంట్ పోయి 2 సంవత్సరాలు అయింది, ఇవాళ కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఏం జరుగుతుంది అన్న విషయం మాట్లాడినప్పుడు మీరు చేతనైతే సమాధానం చెప్పండి. వీర్రాజు గారి మీద దాడి చేస్తారా? మరి ఆ రోజు ఎందుకు సమాపన చెప్పాలి? ఈ రోజు కూడా మాలకొండే గారు ఈ రోజు కూడా నాకు తెలిసి సభలో దాడి చేసే వరకు వచ్చినట్టున్నారు నాకు తెలిసి. మరి ఎవరు ఏంటి, మాధవ్ అదేవిధంగా ఇంకెవరో నాకు తెలిసి పోడియం దగ్గరకు వచ్చి ఇద్దరు అటు ఇటు నెట్టుకునే పరిస్థితి వచ్చింది. అదేనండి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చించడంలో సిద్ధంగా లేరు. చర్చ మీద వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి రాద్ధాంతం కావాలి. ఓ ఫస్ట్ అవర్ లో కాసేపు మాట్లాడి టీవీలకి పోజులు ఇచ్చేసి బయటకు వెళ్ళిపోవాలి. బయటకు వెళ్ళిపోయి బయట ఇష్టం మాట్లాడాలి. అది తప్ప శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ చర్చించేటటువంటి దమ్ము ధైర్యం వైసీపీ సభ్యులకి లేదు ఇక్కడ.